జూన్ 2న మొదలయ్యే టీ20 వరల్డ్ కప్కి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మహాసమరంలో మునుపెన్నడూ లేని విధంగా 20 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. వీటన్నిటినీ 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ స్టేజ్లో టాప్ 2లో నిలిచిన జట్టు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8కు క్వాలిఫై అయిన 8 జట్లను మళ్లీ 2 గ్రూపులుగా ఏర్పాటు చేశారు. వీటిలో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరతాయి. సెమీస్లో గెలిచిన జట్టు జూన్ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, ఆతిథ్య జట్టు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజేతగా నిలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. భారత జట్టు బలోపేతంగా ఉందని, ఆటగాళ్లు గాయపడినా గెలుస్తుందని పేర్కొన్నాడు. టోర్నీ అంతటా గాయాలతో బాధపడినా టీమిండియానే విజేతగా నిలుస్తోంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారత్ బలంగా, అద్భుతంగా ఉంది. అంతలా నాణ్యమైన ప్లేయర్లు ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించిన వాళ్ల గురించి మాట్లాడుతున్నామని యాన్ మోర్గాన్ తెలిపాడు. కాగా టీమిండియా గ్రూప్ ఏలో ఉంది. భారత్తో పాటు పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. గ్రూప్ ఏ మ్యాచ్లన్నిటికీ అమెరికానే ఆతిథ్యమిస్తోంది. భారత కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.